హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. చాలా చాలా థ్యాంక్స్. ఎంత రుణపడిపోయినానంటే అంత రుణపడిపోయినాను. నేను ఏదైతే 5K సబ్స్క్రైబర్స్ ఛాలెంజ్ని స్టార్ట్ చేశానో చాలామంది నన్ను సపోర్ట్ చేస్తూ ఆల్మోస్ట్ 3000+ సబ్స్క్రైబర్స్ అయితే నాకు యాడ్ అయ్యారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా మన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నా నన్ను సపోర్ట్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సపోర్ట్ మీ విత్ యువర్ బ్లెస్సింగ్స్. ఈ వీడియోలో మనం సాటర్డే ప్రోమో అనాలసిస్ కమ్ ఎలిమినేషన్ అప్డేట్ గురించి డిస్కస్ చేసుకుందాం. నేనైతే ప్రోమో వచ్చాక నాకేదన్నా న్యూస్ ఖచ్చితంగా తెలిసాకే వీడియో అయితే చేస్తానండి. ఎందుకంటే నాకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవు లీక్స్ చేసేదానికి. సో నేను కంప్లీట్లీ లైవ్ మీదే మన వీడియోస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను లైవ్ కంటిన్యూస్గా చూస్తాను, దాని మీద అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఫైనల్లీ నైనికా ఎలిమినేటెడ్. ఎస్, నైనికా ఎలిమినేటెడ్. ఎంతమందికి నైనికా ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు? నేనైతే గట్ ఫీలింగ్తో ఉన్న ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ వీక్ తనకు వచ్చినటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అండ్ లాస్ట్ వీక్ ఉన్నటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ 2 వారాలని తను క్యాచ్ చేసుకొని గేమ్ ఆడునుంటే గట్టిగా 2-3 టాస్కులు ఆడున్నా తను నామినేషన్లోకి వచ్చేది కాదు, లేదా బయట ఓటింగ్ పోల్ కూడా తన కోసం నిలబడి ఉండేది. తనైతే ఆ ఎఫర్ట్స్ పెట్టలేదు. ఎంతసేపైనా బెడ్కి అటాచ్ అయిపోయి ఉండడం, తన పాయింట్స్ ఏదన్నా ఉంటే అది సీతాతో, విష్ణుతో, నిఖిల్తో వీళ్ళతోనే డిస్కస్ చేసుకునేది. కానీ వాయిస్ రైస్ చేయలేదు. ఏదైతే సీత, ప్రేరణ వీళ్ళు చేస్తున్నారో అలాంటి వాయిస్ రైస్ చేయలేదు. సో తను ఎన్క్లోజ్డ్ అయిపోయి ఒక దగ్గర కూర్చోవడం వల్ల ఈవెన్ ఆడియన్స్కి కూడా ఎంటర్టైన్మెంట్ లేదు ఈమె దగ్గర నుంచి అని ఫీల్ అవ్వడం బాగా అనిపించింది. అంతేకాకుండా యాక్చువల్గా ప్రతి సీజన్లో డాన్సర్స్ వస్తే దుమ్ము దులిపేవాళ్ళు. వాళ్ళు డాన్స్ ప్రతి ఒక్కరి దగ్గర స్టెప్పులు వేయించడం, కామెడీ చేయడం ఎంత బాగా జరిగిందో అవి మనం ముందు సీజన్స్లో చూసాం కదా. కానీ ఇక్కడ అంత బేస్ అనేది ఎఫర్ట్ అనేది చూపించలేకపోయింది అమ్మాయి. అది కాకుండా నిన్న వాళ్ళ అమ్మ లెటర్లో కూడా పెట్టి పంపించింది. ఏమని? నువ్వు డాన్సర్వి అది మర్చిపోయావా, ఒక వారియర్ లాగా ఫైట్ చేస్తావు అది మర్చిపోయావా అనేసి, నువ్వు గేమ్ ఆడని. బట్ ఫింగర్ క్రాస్, ఏం చేయలేం, ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ ఎలిమినేషన్ అప్డేట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఎపిసోడ్ చూశాక. అండ్ ఫైన్, తర్వాతే ఇంకా గేమ్ అంతా ఇంకొక రసవత్తరంగా జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు హౌస్లో అందరికీ కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, కొంతమందికి లోయర్ కాన్ఫిడెన్స్ ఉంది, కొంతమంది పక్కన వాళ్ళని ఆడుకొని ఇది చేసేస్తున్నారు. సో వీటన్నింటి గురించి మనం ఈరోజు ఈవినింగ్ లైవ్లో అయితే డిస్కస్ చేసుకుందాము. అండ్ ఫైనల్లీ ప్రోమోస్లోకి వస్తే మీకు ఎలా అనిపించింది? ప్రోమోస్లో చాలా నవ్వులు మువ్వలు అన్నట్టు అనిపిస్తుంది కదా. మీరు బాగా గమనించండి, ఎపిసోడ్లో ఏదైతే జరుగుతుందో మన ఈ వీకెండ్ ఎపిసోడ్ కూడా ఆ థీమ్ని మాత్రమే పెట్టుకొని మన నాగార్జున గారు వస్తారు. సో కొన్ని ఏడుపులు, ఎమోషన్స్ ఇవన్నీ లాస్ట్కి వచ్చాయి, నవ్వులు అవంతా ముందుకు వచ్చాయి. సో అదే కాన్సెప్ట్తో ఫస్ట్ ప్రోమో మొత్తము కొంచెం అంటే హ్యాపీ ఫీలింగ్స్తో నవ్వులతో నింపేశాడు. ఇక్కడ మీకు కపట నాటక సూత్రధారి ప్లేస్లోకి నట కిరీటి వచ్చిందని ఎంతమందికి అనిపిస్తుంది? మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? అదేనండి, కపట నాటక సూత్రధారి సోనియా వెళ్ళిపోయాక సోనియా ప్లేస్ని రీప్లేస్ చేస్తూ నట కిరీటి అనే అవార్డుతో యష్మి వచ్చేసింది. అసలు ఎందుకు ఏడుస్తుంది? అది నిజంగా ఏడుస్తుందా? మళ్ళీ ఆ నోట్లో నుంచి వచ్చే మాటలు నిజమా? ఈమె నటన ఏంటి? ఈమె ఎమోషనలా లేదా ఈమె స్ట్రాంగ్గా ఏంటి? ప్రేరణను వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్ అని లాస్ట్ మినిట్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనిందే, అక్కడికి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. బట్ అన్నీ మాట్లాడుకుందాం. యష్మికి ఏదైతే వాళ్ళ డాడీ గురించి లెటర్ వచ్చింది దాని గురించి ఒక పాయింట్ ఎత్తాడో వెంటనే ఎమోషనల్ అయిపోయింది. కానీ హౌస్లోకి వెళ్ళేటప్పుడు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు నాకు మా పప్ప మా మమ్మీ ఏం పంపిరు, అంత సీనే లేదు వాళ్ళకి అనేసి అనింది. అక్కడ అంత నెగ్లిజెన్సీ, ఇక్కడ ఇంత ఎమోషనల్. వాట్స్ గోయింగ్ ఆన్? బిగ్ బాస్ ఎప్పుడు సీరియస్గా తీసుకుంటాడు, ఏది చిల్అవుట్ చేయడు. ఎంత ఫ్యామిలీతో ఉన్నా అక్కడ నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లాక్ రావడానికే ట్రై చేస్తాడు. మనం ఇనయ సిచ్యువేషన్లో కూడా చూసాం, వాళ్ళ అమ్మని తనకి అసలు కాంటాక్టే లేదు, కానీ ఆమెను కూడా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత మన బిగ్ బాస్ది. అలాంటప్పుడు ఇలా మాట్లాడడం అయితే అంత నాకు నచ్చలేదు. సో ఫైనల్లీ నాగార్జున సార్ చాలా క్వశ్చన్స్ అడగాలి యష్మినైతే. నామినేషన్ టైం నుంచి తను నామినేషన్లో మణికంఠని ఎంత ఇన్సల్ట్ చేసిందో అండ్ ఆదిత్య గారిని నామినేట్ చేసింది, ఆ యాటిట్యూడ్ గురించి మాట్లాడాలి. ప్లస్
తను అదే సంచాలకుగా ప్రేరణ చేసిన దానికి ఎంత ఓవర్ యాక్షన్ చేసిందో, ఫ్రెండ్స్ అని అనుకున్నాక ఫ్రెండ్స్ కాదని చెప్పడము. అండ్ ఆ పప్పీ టాస్క్‌లు ఆడేటప్పుడు మనీతో అంత రూడ్‌గా బిహేవ్ చేసింది గదా! వాటన్నింటి గురించి అయితే డిస్కస్ చేయాలి. ఎందుకో నాకెక్కడో కొడతాంది. యష్మి ఇక్కడుంది, సీత ఇక్కడుంది. కానీ వీళ్ళిద్దరూ ఎ స్టెప్ డౌన్ అన్నట్టు అనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఈ వీక్ కొంచెం అంత బాగా అనిపియలేదు. నెక్స్ట్ సీత. సీతకి ఏంటనిపిస్తుందంటే అమ్మాయికి వచ్చేసింది ఒక అనాలిసిస్. ఓకే. మణికంఠ ఆడియన్సు ఒక బేస్ ఫార్మ్ అయిపోయారు సింపతీకి. వీడు మనల్ని బ్యాడ్ చేస్తున్నాడు. వీడు ఏడ్చి ఏం చెప్తున్నాడో ఏమో తెలియట్లేదు గానీ, వీడి వల్ల మనం బ్యాడ్ అయిపోతున్నాము. వీడిది ఇది కాదు అని బయట జనాలకి మణికంఠ నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని ట్రై చేస్తుంది. మణికంఠ టార్గెట్. కానీ మణికంఠ నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని చూస్తున్నటువంటి హౌస్‌మేట్స్. ఈరోజు ఇదే జరగబోతాంది. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక అనాలిసిస్ వచ్చేసింది. వీడిని గనక ఇప్పుడు ఈ లెటర్ ఇవ్వడమో, ఫుడ్ ఇవ్వడమో, వీడు మరీ ఎమోషనల్ అయిపోవడం, జనాభాకి వాళ్ళ వైఫ్ ఏం లెటర్ రాసిందో తెలిస్తే ఇంకేదైనా వీడికి ఆడియన్స్ కనెక్ట్ అయిపోవడమో ఇవి జరుగుతాయనే వాళ్ళు మణికంఠకి ఫుడ్ కూడా తీసుకురాలేదు. లెటర్ కూడా ఇప్పించలేదు. ఎందుకంటే మణికంఠ అంత ఎమోషనల్ అని తెలిసినా లాస్ట్ విష్ణుకి వచ్చిన ఛాన్స్ వచ్చినప్పుడైనా మణికంఠకి ఇచ్చుండాలి. కానీ ఇవ్వలేదు. సో, ఆ కరెక్ట్ హౌస్‌మేట్స్‌కి మణికంఠ గేమ్ అర్థమైపోయింది. ఇప్పుడు జనాలకి వాళ్ళ ద్వారా వాళ్ళు పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో హౌస్‌లో దాని గురించి బయట చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అది నిఖిల్ ఓపెన్ అప్ అయ్యాడు. ప్రేరణ, విష్ణుప్రియ, సీత వీళ్ళంతా ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ పాయింట్స్ అయితే చెప్తున్నారు. బట్ ట్రూ. దట్ ఈస్ ట్రూ. ఓకే. ఎందుకంటే అక్కడ గొడవ పడిపోయి అక్కడ ఎమోషనల్ అని చెప్పేసాక పక్కకొచ్చి ఆదిత్య గారితో ఏమీ జరగనట్టు చిల్ ఔట్ అవి మాట్లాడుతుంటాడు. నబీల్‌తో ఏమీ జరగనట్టు మాట్లాడుతుంటాడు. విష్ణుప్రియతో వీడితో గొడవ పడినోళ్ళు మాత్రం లోపల పోయి కొట్టుకుంటారు. అదే మణికంఠతో గొడవ పడినోళ్ళు జుట్టు పీక్కుంటా అంటారు. అంతే. ఇంక వాళ్ళ మూడ్ అప్‌సెట్ అయిపోతే వాళ్ళు గేమ్‌లోకి రాలేరు గదా! మీరు బాగా చూసుకోండి. మణికంఠ హౌస్‌లో ఎవ్వరిని వదలలేదు. ప్రతి ఒక్కరితోనూ గొడవేసుకున్నాడు. ప్రతి ఒక్కరితోనూ కార్నర్ చేశాడు. ప్రతి ఒక్కరిని నెగెటివ్ చేయాలని చూశాడు. నాట్ ఈవెన్ నబీల్‌ని కూడా వదలలేదు. ఒక ప్యాకెట్ అది బొట్టెత్తుకోరా అని చెప్తేనే నువ్వు నన్ను మైక్రో మేనేజ్‌మెంట్ చేస్తున్నావు నన్ను చెయ్యొద్దు. నాకు తెలుసు నాకు తిక్క రేగుతాది అనేసి. ఇలాంటి పర్సన్‌ని హౌస్‌లో పెట్టుకొని వాళ్ళు అంత సపోర్ట్ ఇచ్చినా కూడా బయట జనాభాకి ఏం చెప్తున్నాడు? నన్ను కార్నర్ చేస్తున్నారు. అతని నోట్లో నుంచి వచ్చేటువంటి ఓట్స్ చాలా ఇంపార్టెంట్. నన్ను సైడ్ పెట్టేశారు. నన్ను కార్నర్ చేసేశారు. నన్ను మింగిల్ అవ్వనివ్వట్లేదు. నేనెంత ట్రై చేసుకొని, సెట్ చేసుకొని వస్తున్నా మళ్ళీ పోక్ చేస్తున్నారు. ఇలాంటి మాటల వల్ల జనాభాకి ఏం ట్రిగ్గర్ అవుతుంది? మణికంఠని టార్గెట్ చేస్తున్నారనేది ట్రిగ్గర్ అవుతది. మనకు అక్కడ ఉండే 100 కెమెరాల్లో కనిపిచ్చేది ఏదో ఒక కెమెరా యాంగిల్ మాత్రమే. ముందేం జరిగిందో, వెనకేం జరిగిందో క్లారిటీ లేదు. ఈవెన్ తను తీసుకున్న మాట మీద కూడా తను స్టాండ్ తీసుకోలేకపోయాడు కొన్ని సార్లు. నిఖిల్ గానీ, సీత గానీ, ప్రేరణ గానీ, ఈవెన్ నబీల్ అయినా సరే, విష్ణు వీళ్ళందరూ ఆ అటెన్షన్ సీకర్ ఇతను అనేసి ఆ పాయింట్‌ని పెట్టి వాళ్ళ బాధలు చెప్తున్నాడు. చెప్పుకున్నారు. దీనికి నాగార్జున గారైతే ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు అని అనిపించిందంటే, మణికంఠ ఏడుపుకి చెక్ పెట్టేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ ఏడుపొద్దు. నీ ఏడుపు వల్ల ఈవెన్ షోకి కూడా కొంచెం ప్రాబ్లమే. అంటే ఎన్ని రోజులనేసి ఈ ఏడుపుని కంటిన్యూ చేస్తుంటావు? ఈ గేమ్ చూడ్డానికే షో ఓపెన్ చేశారా? అన్న ఫీలింగ్ కొంతమంది ఆడియన్స్‌లో రావడం, ఈవెన్ స్టార్ మా బజ్ కింద కమెంట్స్ పెట్టడము ఇవన్నీ జరుగుతున్నాయి గదా! సో, వాటన్నిటికి ఒక చెక్ పెట్టడానికి మాత్రం ఈరోజు మణికంఠకి అన్ని టిష్యూ బండిల్స్ ఇచ్చి నువ్వు ఎంతసేపు ఏడుస్తావో ఏడ్చుకో అన్నట్టు. ఇక్కడ మణికంఠ వైఫు నెగెటివ్‌గా రాస్తే మణికంఠ హౌస్‌లో ఉండడానికి కూడా ఇంట్రెస్ట్ చూపియడు. ఏదో జరిగిపోయింది బయట అని ఎళ్ళిపోవాలని ట్రై చేస్తాడు. ఇంకా సైక్ అయిపోతాడు. మణికంఠ వైఫ్ పాజిటివ్‌గా గాని లెటర్ రాసునుంటే హౌస్‌మేట్స్ అందరూ "నువ్వు ఇన్ని రోజులు డ్రామాలేసావా?" అంటే ఈవెన్ ఆడియన్స్ కూడా "ఇన్ని రోజులు నువ్వు డ్రామాలేసావా?" అని ఒక క్లారిటీకి అయితే వచ్చేస్తారు. ఇది ఎపిసోడ్‌లో ఎలా ఏస్తాడో, ఏం చేస్తాడో ఇది క్లారిటీగా చూడాలి. దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. తర్వాత నైనిక దగ్గరికొచ్చాడు. యెస్. నైనిక ఎలిమినేటెడ్ అని నైనికకి ఇంక ఇన్‌పుట్స్ ఇచ్చినా వేస్టు. అమ్మాయి తీసుకోని అవసరంలా ఎళ్ళిపోతాంది గదా! కానీ అమ్మాయి చాలా ప్లాన్డ్‌గా ఉంది. ఏమనేసి నేను హౌస్‌లో ఉండి ఏముందిలే అనేది నేర్చుకున్నాను. ఏది సీరియస్‌గా తీసుకోకూడదనేది మాత్రం నేర్చుకున్నానని బిగ్ బాస్ హౌస్‌లో నేర్చుకున్నానని మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది. అండ్ పృథ్వీని అప్రిషియేట్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీ. అతను వర్త్ ఇట్. అంటే కంప్లీట్ చేంజ్ అయిపోయాడు. ముందు చూసిన పృథ్వీ వేరు. ఇప్పుడు చూసిన పృథ్వీ వేరు. కరెక్ట్‌గా
ఈ 2 వీక్స్ కొంచెం గేమ్ చాలా మార్చారు. బూతులు లేవు. ఈవెన్ నామినేషన్స్‌లో గూడా రాకుండా మారాడంటే మనమే అర్థం జేసుకోవాలి. ఇంక బయట ఫ్యాన్ బేస్ అనేది తన గేమ్‌ని జూసే ఇంక ఓట్లు పడతాయి. అది మాత్రం కన్ఫర్మ్. ఇదంతా ఓకే. అసలు మ్యాటర్ మర్చిపోయినా. ప్రోమోలో అయితే అంత ఎలివేషన్ లేదు. సోగా ఉన్నాయి. ఈరోజు ఎపిసోడ్ అంతా మొత్తం మణికంఠ మీద చుట్టుకొని నడుస్తదని అనిపిస్తాంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వైల్డ్‌గా ఎంట్రీ ఇచ్చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ ఎక్స్‌పీరియన్స్ పొందిన వాళ్ళే. అదీ గాకుండా అందరూ మిడిల్‌లో ఎలిమినేట్ అయిపోయి ఎళ్ళిపోయిన వాళ్ళే. ఒక హరితేజ గారు మాత్రమే టాప్ 5 కంటెస్టెంటు. వీళ్ళందరూ చాలా ప్రిపేర్డ్‌గా బయట ఇన్ని రోజులు గేమ్ జూసి ఎలా ఆడాలి? వీళ్ళని ఎలా టార్గెట్ జేయాలి? ఎక్కడ చెక్ పెట్టాలని అందరూ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ అయితే లోపలికొస్తున్నారు. వీళ్ళని ఎదుర్కోవడానికి వీళ్ళు పిచ్చుకల్లాగా ఉన్నారనమాట. చూద్దాం వీళ్ళు విన్ అవుతారా? వీళ్ళు విన్ అవుతారా? గంగవ్వని ఎందుకు తీసుకొస్తున్నాడు బిగ్ బాస్? గంగవ్వ చుట్టూ ఎలా గేమ్ తిప్పబోతున్నాడు? వీటన్నింటి గురించి అప్‌కమింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైతే ఫన్ జనరేట్ అవుతదో ఆ ఫన్ జనరేషన్‌కి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే నెక్స్ట్ లెవెలు. అండ్ నా దగ్గర నుంచి నెక్స్ట్ అప్‌కమింగ్‌లో ఒక వీడియో అయితే వస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరు తోపు, ఎవరు తురుము వీటన్నింటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసేసుకుందాం. అండ్ దిస్ ఈజ్ అ ప్రోమో అనాలిసిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.